హే హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రమ్ జర్మనీ టు యూరప్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. జర్మనీలో మాస్టర్స్ చేద్దాం అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియోలో మనం మాస్టర్స్కి రావడానికి కావాల్సిన ఎలిజిబిలిటీ, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, యూనివర్సిటీ సెలక్షన్ ప్రాసెస్, ఎక్స్పెన్సెస్ ఇలాంటి డిఫరెంట్ థింగ్స్ గురించి తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. జర్మనీలో టోటల్ 2 ఇంటెక్స్ ఉంటాయి. ఒకటి సమ్మర్ అండ్ ఇంకొకటి వింటర్. సమ్మర్ ఏమో అరౌండ్ ఏప్రిల్ ఆ టైంకి స్టార్ట్ అయిపోతుంది. అండ్ వింటర్ వచ్చేసి అక్టోబర్ ఆ టైంలో స్టార్ట్ అవుతుంది. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. మీరు చదివిన బీటెక్ కాలేజ్ గవర్నమెంట్ ఆఫ్ జర్మనీ రికగ్నైజ్ చేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి అనాబిన్ డేటాబేస్ వెబ్సైట్ యూజ్ చేసి తెలుసుకోవచ్చు. ఇదే అండి ఎనాబిన్ డేటాబేస్ వెబ్సైట్. ఇక్కడ మన కాలేజ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే జర్మన్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని తెలుసుకోవచ్చు. ఐఎల్స్ రాద్దాం అనుకునే వాళ్ళకి మినిమం 6.5 స్కోర్ ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద కాలేజెస్ 6.5 స్కోర్ ఉండాలి అని ఉంటుంది. అండ్ కొన్ని కాలేజెస్ మాత్రం 7 స్కోర్ అడుగుతుంది. సో అదొకసారి యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు చెక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ యూనివర్సిటీ సెలెక్షన్ ప్రాసెస్. డాడ్ వెబ్సైట్ యూజ్ చేసుకొని మీకు నచ్చిన యూనివర్సిటీ అండ్ కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. డాడ్ హోమ్ పేజ్లోకి వచ్చాక మీకు ఇక్కడ యూనివర్సిటీస్ అండ్ ప్రోగ్రామ్స్లోకి వెళ్తే ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ అని ఒకటి ఉంటుంది. అందులో మీకు కోర్స్ టైప్, కోర్స్ లాంగ్వేజ్, ఫీల్డ్ ఆఫ్ స్టడీ అండ్ ఫిల్టర్స్ ఉంటాయి. అంటే మీరు ఏ కోర్స్ చేయాలనుకుంటున్నారు, ఐదర్ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్, ఇలా అన్ని ఫిల్టర్స్ ఇచ్చుకున్నాక అండ్ నెక్స్ట్ మీరు మళ్ళీ సబ్ ఫిల్టర్స్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు ఏ సబ్జెక్ట్ మీద మాస్టర్స్ చేయాలనుకుంటున్నారు, ఇంకా ఏ లొకేషన్స్లో చేద్దాం అనుకుంటున్నారు, అలా మీ ప్రిఫరెన్స్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మీకు లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ దాన్ని బట్టి ఆ ఫిల్టర్ని బట్టి వస్తూ ఉంటుంది. ఆ యూనివర్సిటీస్ నేమ్స్ దగ్గర చూస్తే అన్ని డీటెయిల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు, లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏంటి, ఎన్ని ఇంటేక్స్ ఉంటాయి, ఎన్ని సెమిస్టర్స్ ఉంటాయి, ట్యూషన్ ఫీ పర్ సెమిస్టర్ ఎంత ఉంటుంది, అలా అన్ని డీటెయిల్డ్గా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, కొన్ని యూనివర్సిటీస్కి ట్యూషన్ ఫీ నన్ ఉంది, కొన్ని యూనివర్సిటీస్కి అమౌంట్ ఉంది. సో మనం ఆ అమౌంట్ ఇంటూ సెమిస్టర్స్ కౌంట్ ఇస్తే ఎంత అమౌంట్ వరకు అవుతుంది అని అర్థమైపోతుంది. జర్మనీలో ప్రైవేట్ అండ్ పబ్లిక్ అని 2 టైప్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి. ప్రైవేట్ యూనివర్సిటీస్కి అయితే మీకు ఎన్ని సెమిస్టర్స్ అని చెప్తారో అన్ని సెమిస్టర్స్లోనే మీరు మీ మాస్టర్స్ కంప్లీట్ చేయాలి. పబ్లిక్ యూనివర్సిటీస్ అయితే మీరు ఎన్ని సబ్జెక్ట్స్ చదవాలనుకుంటున్నారు అని పిక్ చేసుకొని మీ ఓన్ పేస్లో మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. 2 ఇయర్స్లో మాస్టర్స్ అయిపోవడం కష్టం అండి పబ్లిక్ యూనివర్సిటీస్లో. ఎందుకంటే ప్రొఫెసర్స్ అవైలబిలిటీ అండ్ వాళ్ళ స్ట్రిక్ట్ ఎవాల్యుయేషన్ వల్ల కొంచెం ఎక్స్టెండ్ అవ్వచ్చు. కాలేజెస్ షార్ట్ లిస్ట్ చేసుకునే ముందు జస్ట్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఒకటే చూడకండి. ఆ పర్టికులర్ యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్తే మీకు మాడ్యూల్ హ్యాండ్బుక్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ మీకు ఏ సెమిస్టర్లో ఏ ఏ కోర్సెస్ కవర్ అవుతున్నాయి అలా అన్నీ డీటెయిల్డ్గా ఉంటాయి. ఒకసారి అవి కూడా చూసుకోండి. అలాంగ్ విత్ దట్ కాలేజ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ గురించి కూడా తెలుసుకోండి. చూస్తున్నారు కదా మాడ్యూల్ హ్యాండ్బుక్. దీంట్లో ఏమేమి సబ్జెక్ట్స్ టీచ్ చేస్తారు, మ్యాండేటరీ మాడ్యూల్స్, ఎలెక్టివ్ మాడ్యూల్స్, ప్రొఫెసర్ నేమ్స్, ఇలా అన్నీ మెన్షన్ చేసి ఉంటుంది. సో జస్ట్ ఒక ఐడియా కోసం చూడండి. అండ్ మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ఆ ప్రొఫెసర్స్ పబ్లిష్ చేసిన పేపర్స్ కూడా ఒకసారి రిఫర్ చేయొచ్చు. ఇంకో వెబ్సైట్ యూజ్ చేసి కూడా మనం యూనివర్సిటీస్ లిస్ట్ చూసుకోవచ్చు. అది ఒక్క నిమిషం. చీటీ రాసుకొచ్చా, ఒకటో రెండు మర్చిపోతానని. mygermanuniversity.com. డాడ్ లాగా ఇది అఫీషియల్ వెబ్సైట్ కాదండి. ఇక్కడ ఓన్లీ ఇంగ్లీష్ డాట్ ప్రోగ్రామ్స్ మాత్రమే చూసుకోవచ్చు. బట్ ఒక రిఫరెన్స్ లాగా ఉంటుందని ఇది కూడా వీడియోలో ఇంక్లూడ్ చేశాను. మీరు వన్స్ యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసుకున్నాక ఒక డీటెయిల్ లిస్ట్ పెట్టుకోండి. లైక్ ఏమేమి ఎగ్జామ్స్ రాయాలి అంటే ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ ఇలాంటివి, డాక్యుమెంట్స్ ఏమైనా కావాలా, లాంగ్వేజ్ సర్టిఫికేషన్స్ ఏమైనా చేయాలా, ఇలాంటి అన్నీ ఒక లిస్ట్ తయారు చేసి పెట్టుకోండి. సో దట్ మీరు ఏం మిస్ అవ్వరు. నెక్స్ట్ మీరు కనుక స్కాలర్షిప్స్ కోసం అప్లై చేయాలి అనుకుంటే డాడ్ వెబ్సైట్ యూజ్ చేసి చేసుకోవచ్చు, ఆర్ మై స్టిపెండియం అనే వెబ్సైట్ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ డాక్యుమెంట్స్ కలెక్షన్ అంటే ఎందుకంటే ప్రతిసారి నేను ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాను. ఆ ప్రింటర్ షాప్ చుట్టూ బొంగరంలాగా తిరుగుతూనే ఉంటాను. సో నాలాగా మీరు తిప్పలు పడకూడదంటే ఖచ్చితంగా ఏదో ఒక ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేసుకోండి. డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏబిఎస్ సర్టిఫికేట్కి అప్లై చేసేయండి. ఎందుకంటే అది రావడానికి కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ 10th 12th యూనివర్సిటీ ట్రాన్స్క్రిప్ట్స్, ఎస్ఓపి, ఎల్ఓఆర్, మీకు కనుక వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే రిలీవింగ్ లెటర్, ఇవన్నీ తీసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ ట్రాన్స్క్రిప్ట్స్ మాత్రం ఒక 3 to 5 కాపీస్ ఎక్స్ట్రా తీసి పెట్టుకోండి. ఎందుకంటే కొన్ని యూనివర్సిటీస్ ఆ ట్రాన్స్క్రిప్ట్స్ హార్డ్ కాపీస్ అడుగుతాయి.
సో బెటర్ ఆన్ సేఫర్ సైడ్ ఉండాలంటే కొన్ని ఎక్స్ట్రా తీసి పెట్టుకోండి. మెజారిటీ ఆఫ్ ద కాలేజెస్ యూనిఎస్ఎస్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అండ్ కొన్ని కాలేజెస్కి వాళ్ళ ఓన్ వెబ్సైట్స్ ఉంటాయి. సో మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అండ్ కొన్ని యూనివర్సిటీస్ విపిడి డాక్యుమెంట్ అడుగుతుంది. విపిడి అంటే బీటెక్ గ్రేడ్స్ని జర్మన్ గ్రేడ్స్లోకి మార్చడం. అన్ని యూనివర్సిటీస్ ఏం అడగవు, బట్ కొన్ని అడుగుతాయి. సో జస్ట్ చెక్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ మన ఫేవరెట్ థింగ్, ఎక్స్పెన్సెస్. జర్మనీకి వచ్చే ముందు మనం 11,904 యూరోస్ మన బ్లాక్డ్ అకౌంట్లో మెయింటైన్ చేయాలి. ఈ అమౌంట్లో నుండి మంత్లీ మనకి 992 యూరోస్ మన జర్మన్ బ్యాంక్ అకౌంట్లోకి డిపాజిట్ అవుతుంది. బట్ అది జర్మనీ వచ్చాక మాత్రమే. స్టూడెంట్స్ ప్రిఫర్ చేసేది ఫింటివా ఆర్ ఎక్స్పాట్రియో ఆర్ కొరాకల్. మీ అప్లికేషన్స్ యూనిఎస్ఎస్ ద్వారా ప్రాసెస్ చేసుకోవడానికి ఫస్ట్ అప్లికేషన్కి 75 యూరోస్ అండ్ నెక్స్ట్ అన్ని అప్లికేషన్స్కి 30 యూరోస్ వరకు అవుతుంది. అండ్ నెక్స్ట్ ఒకసారి జర్మనీ వచ్చాక మీకు మంత్లీ ఎక్స్పెన్సెస్ మ్యాక్స్ 400 to 700 వరకు అవుతుంది. బట్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ లైఫ్ స్టైల్ అండ్ ద సిటీ వేర్ యూ ఆర్ లివింగ్ ఇన్. నెక్స్ట్ కొన్ని టిప్స్. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవడం స్టార్ట్ చేసేయండి. ఎందుకంటే కొన్ని యూనివర్సిటీస్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ ఉంటాయి. సో మీ ప్రొఫైల్ కనుక మ్యాచ్ అయిపోతే వెంటనే వాళ్ళు కన్ఫర్మేషన్ మెయిల్ పంపిస్తారు. సో దట్ మీరు ప్రాసెస్ కొంచెం తొందరగా స్టార్ట్ చేసేసుకోవచ్చు. అందరికీ తెలిసిందే జాబ్ మార్కెట్ కొంచెం టఫ్గా ఉంది. సో బెటర్ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుని రావడానికి ట్రై చేయండి. అండ్ 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిది. ఎందుకంటే మీరు వర్క్ స్టూడెంట్ జాబ్స్కి అప్లై చేసేటప్పుడు మీకు ప్రిఫరెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. జర్మనీలో డిఫరెంట్ పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి. మీరు చదువుకునే యూనివర్సిటీలోనే స్టూడెంట్ బడ్డీ జాబ్స్ అనేవి ఉంటాయి. అవి అప్లై చేసుకోవచ్చు. ఇంకా డెలివరీ జాబ్స్, వేర్ హౌస్లో జాబ్స్ ఇలా చాలా ఉంటాయి. అంటిల్ 2024 120 ఫుల్ డేస్ మాత్రమే వర్క్ చేసుకునే అవైలబిలిటీ ఉంది. 2025లో అది 140 డేస్కి చేంజ్ చేశారు. లాస్ట్ పాయింట్, నో కన్సల్టెన్సీస్. ఎందుకంటే కన్సల్టెన్సీస్కి 1 to 2 lakhs అనేది వేస్ట్ అండి. అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. అది మనం యూట్యూబ్లో చూసి చేసేసుకోవచ్చు. సో ఈ కన్సల్టెన్సీస్ వాళ్ళు కూడా వచ్చి మనకి ఏం చెప్తారు, మాకు పబ్లిక్ యూనివర్సిటీస్ తోటి కాంటాక్ట్స్ ఉన్నాయి, మీకు ఫ్రీ సీట్ ఇప్పిస్తాము, అది ఇది అని చెప్తా ఉంటారు. బట్ అవన్నీ ఏం నమ్మకండి. ఎందుకంటే జర్మనీలో అప్లికేషన్స్కి ఎనీ సార్ట్ ఆఫ్ రికమెండేషన్స్ పనిచేయవు. ఈ వీడియోకి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.